భేతాళుడు విక్రమార్కుడు చెప్పినటువంటి శూద్రక వీరవర కథ పార్ట్ 2 రెండో భాగం. ఒక అర్ధరాత్రి పూట ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. ఆమె ఎవరో కనుక్కొని రారా అని పంపించాడు. వీరవరుడు ఖడ్గాన్ని ధరించి వెళ్ళి, అమ్మా నీవెవరు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు చెప్పింది ఆ రోధిస్తున్నటువంటి స్త్రీ, తెల్లవారేసరికి నీ రాజ్యం శూద్రక మహారాజు మరణిస్తారు, రాజ్యం నాశనం అవుతుంది, శూద్రుడు మరణిస్తారు. అయితే మీ రాజు మరణించకుండా ఉండాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది. అదేంటి అంటే చాలా కష్టమైనటువంటి పని, అది నీవే చేయాలి అంది. అదేంటి అంటే నీ కుమారుడు శక్తివరుడు అనేటువంటి వాడు, వీరవరుని యొక్క కుమారుడు శక్తివరుడు, నీ శక్తివరుణ్ణి అమ్మవారికి బలివ్వాలి. నీ కొడుకుని ఒక కొడుకుని అమ్మవారికి బలిచ్చినట్లయితే శూద్రకుడు నిలబడతాడు, లేకపోతే రాజ్యం మొత్తం కూడా సర్వనాశనమై శూద్రకుడు మరణిస్తాడు అని చెప్పింది ఆ శూద్రక రాజ్య లక్ష్మి. వెంటనే భార్యా పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగారు. మహారాజు సేవక ధర్మం కదా రాజ్య రక్షణ అనేటువంటిది, కాబట్టి సరేలెమ్మని ఒప్పుకున్నాడు. తీసుకొచ్చి ఈ వీరవరుడు శక్తివరుణ్ణి ఖండించాడు శిరస్సుని. ఇంకా కొడుకు పోయిన తర్వాత నేనెందుకని ఆయన కూడా ఆత్మార్పణ చేసుకున్నాడు. భర్త పోయిన తర్వాత నేనెందుకని భార్య కూడా చనిపోయింది. ఈ విధంగా వీరవరుని యొక్క కుటుంబం మొత్తం కూడా అమ్మవారికి బలైపోయింది. ఈ చరిత్ర అంతా కూడా శూద్రక మహారాజు మారువేషంలో చూస్తూ ఉన్నాడు. చిట్ట చివరికి ఇంత విశ్వాసం కలిగినటువంటి ఇతడు మరణించిన కుటుంబం మొత్తం కూడా పోయిన తర్వాత నేను మాత్రం దేనికి, నా రాజ్యం దేనికి అని శూద్రక మహారాజు కూడా ఆత్మార్పణం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది. అమ్మవారు ప్రత్యక్షమై చెప్పింది, శూద్రక మహారాజా నువ్వు ఆత్మార్పణ చేసుకోవద్దు, అయితే వరం ఏంటి అని అడిగాడు. వీరవరో సపరివారం జీవతు, కానీ నా కోసం కుటుంబం మొత్తాన్ని కూడా త్యాగం చేసినటువంటి వీరవరుడు సకుటుంబంగా జీవించాలి అని కోరాడు శూద్రక మహారాజు. సరేలేమ్మంది. వెంటనే నిద్ర నుండి మేల్కొన్నట్లుగా ఈ వీరవరుని యొక్క కుటుంబం మొత్తం కూడా మేల్కొంది. ఇదంతా కూడా రహస్యంగా చూస్తూ ఉన్నటువంటి శూద్రక మహారాజు వాళ్ళకి తెలియకుండా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వీరవరుడు ఎప్పట్లాగా ఖడ్గాన్ని ధరించి ఉదయాన్నే వచ్చి ఆ ద్వారపాలకుడిగా ద్వారం ముందు నిలబడ్డాడు. అప్పుడు అడిగాడు శూద్రకుడు, వీరవరా నిన్న రోధిస్తూ ఉన్నట్టు ఆమె విషయం తెలుసు కదా అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, ఆమె నేను అడిగాను, అడిగితే ఆమె అడిగినటువంటి వాటికి నేను సమాధానం చెప్పి పంపించాను అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోయినటువంటి ఈ శూద్రక మహారాజు తెల్లవారిన తర్వాత కుటుంబంలో అక్కడ రాజ్యసభలో అందరికి కూడా తన కుటుంబీకులందరికీ కూడా ఇతని యొక్క చరిత్రను గురించి వివరించి ఆ శూద్రకుడికి కొన్ని వేల గుర్రాలు, ఏనుగులు, తర్వాత కొంత సైన్యాన్ని ఇచ్చి శేఖర అనేటువంటి రాజ్యానికి రాజుగా చేశాడు. శూద్రకేన వీరవరః శేఖర దేశస్య రాజా కృతః సేవక ధర్మ ప్రభుకార్యార్థం ప్రాణత్యాగ. ఇది భేతాళుడు చెప్పినటువంటి కథ. అప్పుడు అడిగాడు భేతాళుడు విక్రమార్కుడిని, శూద్రకుడు రాజ్యాన్ని ఇచ్చాడు చివరికి, కానీ వీరవరుడు తన కుటుంబాన్నే త్యాగం చేశాడు. వీళ్ళిద్దరిలో కూడా ఎవరు గొప్పవాడు? సామాన్యులైనటువంటి ఎవరు కూడా ఈ ప్రశ్న సమాధానాన్ని చెప్పలేరు, నీవు మాత్రమే చెప్పగలవు, ఎవరు గొప్ప అని అడిగాడు. అప్పుడు ఆలోచించిన విక్రమార్క మహారాజు చెప్పినాడు, చూడండి, సేవక ధర్మ ప్రభుకార్యార్థం ప్రాణత్యాగ. అది సేవకుడు ధర్మమే, అది రాజ్యం కోసం, రాజ్యరక్షణ కోసం ప్రాణత్యాగం చేయడం అనేది సేవక ధర్మం. కానీ వీరవరుడు శూద్రక మహారాజు వీరవరుడికి గుర్రాలు, ఏనుగులు, సైన్యాన్ని ఇచ్చి ఒక రాజ్యానికి రాజుగా చేయటం అనేటువంటిది గొప్పతనం. కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా ఈ శూద్రక మహారాజే గొప్పవాడు అని చెప్పాడు. వెంటనే ఆనందించినటువంటి ఈ భేతాళుడు చెట్టు మీదకి పైకెక్కాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక భేతాళ కథని గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఉల్లావంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్.